మానవ చరిత్ర ప్రారంభం నుండి విశ్వం మన కల్పనను ఆకర్షించింది. మెరిసే నక్షత్రాలు, సుదూర గ్రహాలు మరియు విశాలమైన అంతరిక్షం ఎల్లప్పుడూ తెలియని వాటిని అన్వేషించడానికి మనల్ని ఆకర్షించాయి. అంతరిక్ష ప్రయాణం యొక్క ఆకర్ష జిగాన్ అన్వేషణలోనే కాకుండా సాహసం మరియు ఆవిష్కరణ యొక్క వాగ్దానంలో కూడా ఉంది. విశ్వం అంతమైన అవకాశాల ప్రాంతం అన్వేషించడానికి వేచి ఉంది. మనం రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు గొప్ప విషయాల పక్కంలో మన స్థానాన్ని మనం గుర్తు చేసుకుంటాము. విశ్వంలో మానవత్వం యొక్క స్థానం గురించి మన దృక్పథాన్ని శాశ్వతంగా మార్చిన ఒక అడుగుతో, ఒక పెద్ద ముందడుగుతో అంతరిక్షంలోకి మన ప్రయాణం ప్రారంభమైంది. 1960లలో అంతరిక్ష యుగం ప్రారంభమైంది. తీవ్రమైన పోటీ మరియు అపూర్వమైన సాంకేతిక పురోగతి కాలం. యునైటెడ్ స్టేట్స్ మరియు సోవియట్ యూనియన్ ఈ కొత్త సరిహద్దులో ప్రధాన పోటీదారులుగా అవతరించాయి. ప్రతి ఒక్కటి వారి సాంకేతిక పరాక్రమాన్ని ప్రదర్శించాలనే కోరికతో నడిపించబడ్డాయి. సోవియట్ యూనియన్ మొదటి చేసింది. భూమిని కక్షలో ఉంచిన మొదటి కృత్రిమ ఉపగ్రహం స్పుత్నిక్ 1ను 1957లో ప్రారంభించింది. యునైటెడ్ స్టేట్స్ నాసా ఏర్పాటు మరియు దాని మొదటి ఉపగ్రహం ఎక్స్ప్లోరర్ 1ను 1958లో ప్రారంభించడంతో స్పందించింది. దశాబ్దం ముగిసేలోపు మనుషులను చంద్రునిపైకి దింపాలనే లక్ష్యంతో చేపట్టిన ఒక గంభీరమైన ప్రయత్నం అపోలో కార్యక్రమంతో అంతరిక్ష పోటీ తన శిఖరాగ్రానికి చేరుకుంది. జూలై 20, 1969న నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్ర ఉపరితలంపై తన మొదటి అడుగులు వేసినప్పుడు ప్రపంచం ఆశ్చర్యంగా చూసింది. ఇది మనిషికి ఒక చిన్న అడుగు, మానవాళికి ఒక పెద్ద ముందడుగు అనే అమర పదాలను ఉచ్చరించింది. అపోలో కార్యక్రమం విజయవంతం అయిన తరువాత నాసా తన దృష్టిని తక్కువ భూకక్షకు మరియు వెనుకకు వ్యోమగాములు మరియు సరుకు రవాణా చేయగల పునర్వినియోగ అంతరిక్ష నక్కను అభివృద్ధి చేయడంపైకి మార్చింది. ఇది అంతరిక్షంలో నిరంతర మానవునికి కాలమైన అంతరిక్ష యుగం ప్రారంభాన్ని సూచిస్తుంది. ఇంజనీరింగ్ అద్భుతంగా అయిన స్పేస్ షటిల్ 1981లో తన మొదటి ప్రయాణం చేసింది. 130 కార్యకలాపాలలో స్పేస్ షటిల్ కార్యక్రమం విశ్వం గురించి మన అవగాహనను ముందుకు తీసుకెళ్లడంలో మరియు అంతరిక్షంలో మన సామర్థ్యాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది. 2011లో అట్లాంటిస్ చివరి విమానంతో స్పేస్ షటిల్ యుగం ముగిసింది. మానవ అంతరిక్ష చూడానంలో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. స్పేస్ షటిల్ యుగం ముగిసినప్పుడు అంతరిక్ష అన్వేషణలో అంతర్జాతీయ సహకారం యొక్క కొత్త యుగం ఉద్భవించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) ప్రపంచ సహకార శక్తికి నిదర్శనం. దేశాలు ఉమ్మడి లక్ష్యం వైపు కలిసి పనిచేసినప్పుడు మానవత్వం సాధించగలదానికి ప్రకాశవంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. యునైటెడ్ స్టేట్స్, యూరప్, జపాన్ మరియు కెనడా మధ్య సహకారమైన ఈ కక్య ప్రయోగశాల శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి మరియు అంతర్జాతీయ సహకారానికి ఒక వేదికగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యోమగాములు ISSలో నివసించి పనిచేశారు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రం వంటి వివిధ రంగాలలో ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. మానవ శరీరంపై దీపోకాల్ అంతరిక్ష ఉడాన్ ప్రభావాలపై ISS అమూల్యమైన అంతర్దృష్టులను అందించింది. అంగారక గ్రహం మరియు దానికి మించి భవిష్యత్ మిషన్లకు మార్గం సుగమం చేసింది. మనం విశ్వంలోకి మరింత ప్రవేశించినప్పుడు ISSలో పొందుపరిచిన సహకార రోహ మరింత ముఖ్యమైనదిగా మారుతుంది. విభాగం కాదు ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష అన్వేషణలో కొత్త యుగానికి నాంది. ప్రైవేట్ కంపెనీలు మరింత ప్రముఖ పాత్ర పోషిస్తున్న అంతరిక్ష అన్వేషణ యొక్క ప్రకృతి దృశ్యం నాటకీయ పరివర్తనకు గురవుతోంది. SpaceX, Blue Origin మరియు రాకెట్ ల్యాబ్ వంటి కంపెనీలు పునర్వినియోగ రాకెట్లను అభివృద్ధి చేస్తున్నాయి. ఇవి పేలోడ్లను కక్షలోకి ప్రారంభించే ఖర్చును గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని SpaceX పునర్వినియోగ రాకెట్లు మరియు అంతరిక్ష నౌకలను అభివృద్ధి చేయడంలో గణనీయమైన పురోగతి సాధించింది. వారి ఫాల్కన్ 9 మరియు కన్ హెవీ రాకెట్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఉపగ్రహాలు మరియు సరుకు రవాణా చేయడానికి వర్క్హార్స్లుగా మారాయి. జెఫ్ బెజోస్ స్థాపించిన బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమలో మరొక ప్రధాన క్రీడాకారిణి. వారి న్యూ షెపర్డ్ అంతరిక్ష నౌక బహుళ సబ్ ఆర్బిటల్ విమానాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ప్రయాణికులను అంతరిక్ష అంచుకు మరియు వెనుకకు తీసుకువెళ్లింది. ఆవిష్కారం మరియు వ్యయ సామర్థ్యంపై దృష్టి సారించి
ఈ ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష అన్వేషణలలో కొత్త యుగానికి నాంది పలుకుతున్నాయి. విభాగం 6 అంతరిక్షాన్ని అందుబాటులోకి తీసుకురావడం. అంతరిక్ష పర్యాటకం ప్రారంభం. దశాబ్దాలుగా అంతరిక్ష ప్రయాణం ప్రభుత్వాలు మరియు అత్యంత శిక్షణ పొందిన వ్యోమగాముల యొక్క ప్రత్యేక డొమైన్. అయితే అంతరిక్ష అద్భుతాలను సవ్యంగా అనుభవించాలనే కల ఇప్పుడు కొంతమందికి వాస్తవమవుతోంది. అంతరిక్ష పర్యాటకం ఆవిర్భావం కారణంగా వర్జిన్ గెలాక్టిక్ మరియు బ్లూ ఆరిజిన్ వంటి కంపెనీలు అంతరిక్ష పర్యాటకాన్ని వాస్తవికతగా మార్చడంలో ముందంజలో ఉన్నాయి. వర్జిన్ గెలాక్టిక్ యొక్క స్పేస్ షిప్ 2 సొగసైన మరియు భవిష్యత్తులలో కనిపించే అంతరిక్ష నౌక 6 మంది ప్రయాణికులు మరియు 2 పైలట్లను సబ్ఆర్బిటల్ విమానాలలో తీసుకెళ్లడానికి రూపొందించబడింది. చాలా మందికి అంతరిక్ష పర్యాటకం యొక్క ఖర్చు నిషేధించబడినప్పటికీ సాంకేతికత పురోగమిస్తున్నప్పుడు మరియు పోటీ పెరిగే కొద్దీ అది మరింత సరసమైనదిగా మారుతుందని భావిస్తున్నారు. విభాగం 7 గమ్యం అంగారక గ్రహం. తదుపరి పెద్ద ముందడుగు. అంతరిక్ష యుగం ప్రారంభం నుండి మానవులు శతాబ్దాలుగా మన కల్పనను ఆకర్షించిన అంతుచిక్కని ఎర్ర గ్రహం అయిన అంగారకుడిపై దృష్టి సారించారు. నాసా దాని ఆర్టెమిస్ కార్యక్రమంతో ఈ శతాబ్దం చివరి నాటికి చంద్రునిపై స్థిరమైన ఉనికిని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ గంభీరమైన కార్యక్రమం అంగారకుడికి భవిష్యత్ మిషన్లకు ఒక మెట్టుగా పనిచేస్తుంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను పరీక్షించడానికి మరియు దీర్ఘకాల అంతరిక్ష ఉడాన్ కోసం అవసరమైన నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడానికి మాకు అనుమతిస్తుంది. స్పేస్ ఎక్స్ దాని స్టార్షిప్ కార్యక్రమంతో మానవులను అంగారక గ్రహం మరియు దానికి మించి తీసుకువెళ్లగల పూర్తిగా పునర్వినియోగ అంతరిక్ష నౌకను కూడా అభివృద్ధి చేస్తోంది. మానవులను అంగారకుడికి పంపడం అనేది సాంకేతిక మరియు లాజిస్టికల్ అడ్డంకులతో నిండిన కష్టతరమైన సవాలు. ఈ సవాళ్లను అధిగమించినప్పటికీ అంగారకుడి ఆకర్షణ బలంగా ఉంది. జీవితోత్పత్తి మరియు మానవత్వం యొక్క భవిష్యత్తు గురించి ప్రాముఖ్య ప్రశ్నలకు సమాధానమిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంది. విభాగం 8 భవిష్యత్తును రూపొందించడం. అంతరిక్ష ప్రయాణంలో సాంకేతిక పురోగతి. మనం విశ్వంలోకి మరింత ప్రవేశించినప్పుడు అంతరిక్ష ప్రయాణం యొక్క భవిష్యత్తును రూపొందించడంలో సాంకేతిక పురోగతి కీలక పాత్ర పోషిస్తుంది. ప్రయాణ సమయాలను తీవ్రంగా తగ్గించగల మరియు మన సార వ్యవస్థలో మరియు దానికి మించి సుదూర గమ్యస్థానాలను చేరుకోవడానికి మాకు వీలు కల్పించే కొత్త ప్రొపల్షన్ వ్యవస్థల అభివృద్ధి చురుకుగా పరిశోధనలో ఉన్న ఒక ప్రాంతం. భూమి నుండి పునః సరఫరా అవసరం లేకుండా దీర్ఘకాలం పాటు మానవ జీవితాన్ని నిలబెట్టగల క్లోజ్ లూప్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ అభివృద్ధి మరొక క్లిష్టమైన దృష్టి ప్రాంతం. రోబోటిక్స్, కృత్రిమ మేధస్సు మరియు 3D ప్రింటింగ్లో పురోగతి భవిష్యత్ అంతరిక్ష అన్వేషణలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సాంకేతిక పురోగతి మన అన్వేషణ యొక్క చంచలమైన భావంతో కలిపి మానవత్వం నిజంగా అంతరిక్ష యాత్ర నాగరికతగా మారే భవిష్యత్తుకు మార్గం సుగమం చేస్తుంది. మనం విశ్వాన్ని అన్వేషించే, విశ్వం యొక్క రహస్యాలను అన్లాక్ చేసే, మషై ప్రపంచాలలో స్ఫావరాలను కూడా ఏర్పాటు చేసే భవిష్యత్తు.